ఓం నమో వెంకటేశాయ. వాస్తు ఒక అవగాహన యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ అయినటువంటి శ్రీ సత్యసాయి గారు కాకినాడ నుండి వారి గృహాన్ని పరిశీలించమని ఒక రిక్వెస్ట్ పంపడం జరిగింది. వారి గృహాన్ని 2009 సంవత్సరంలో నిర్మించడం జరిగింది. ఇది తూర్పు 120 డిగ్రీల్లో ఉన్నటువంటి పడమర గృహం. అంటే 90 డిగ్రీల్లో ఉండవలసినటువంటి తూర్పు 30 డిగ్రీలు ఆగ్నేయం వైపుగా టిల్ట్ అయి ఉంది. మొత్తం స్థలం యొక్క పొడవు తూర్పు పడమరలుగా 62 అడుగుల 9 అంగుళాలు, వెడల్పు ఉత్తర దక్షిణాలుగా 27 అడుగులుగా ఉంది. ఈ స్థలానికి పడమర దిక్కులో రోడ్డు ఉంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్కు సంబంధించిన ప్లాన్. పార్కింగ్ కొరకు ఎక్కువ ఖాళీ స్థలం వదులుకోవడం జరిగింది. ఒక పెద్ద రూము 10 అడుగుల వెడల్పు, 38 అడుగుల 5 అంగుళాల పొడవుతో నిర్మించుకోవడం జరిగింది. ఖాళీ స్థలం కూడా దక్షిణం కంటే ఉత్తరంలోనూ, పడమర కంటే తూర్పులోనూ కొంచెం ఎక్కువగా వదులుకోవడం జరిగింది. పశ్చిమ నైరుతిలో స్టేర్ కేస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అన్నీ బాగున్నా ఒకే ఒక మిస్టేక్ చేయడం జరిగింది. తూర్పు ఆగ్నేయం పెంచుతూ స్టోర్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంటికి తగలకుండా కనీసం 1 అడుగు గ్యాప్ పెట్టి కట్టి ఉంటే ఏ ఇబ్బంది ఉండేది కాదు. ఇది ఫస్ట్ ఫ్లోర్లో వారు నివాసం ఉండటానికి నిర్మించుకున్న ప్రధాన గృహం. ఈ గృహాన్ని పరిశీలిస్తే తూర్పు పడమరలుగా 39 అడుగుల 11 అంగుళాలు, ఉత్తర దక్షిణాలుగా 21 అడుగుల 3 అంగుళాల విస్తీర్ణంలో నిర్మించడం జరిగింది. గృహం చుట్టూ నిర్మించిన పారాపెట్ వాల్ వరకు తీసుకుంటే తూర్పు పడమరలుగా 52 అడుగుల 3 అంగుళాలు, ఉత్తర దక్షిణాలుగా 25 అడుగుల 1 అంగుళం వైశాల్యంగా చెప్పవచ్చు. గృహాన్ని ప్రధానంగా 2 అంశాల ఆధారంగా పరిశీలించాల్సి ఉంటుంది. అవి ఒకటి సహజ వాస్తు, అంటే స్ట్రక్చరల్గా స్క్వేర్గా కానీ లేదా రెక్టాంగులర్గా కానీ ఉందా లేదా అని పరిశీలించాలి. 2 డిగ్రీల ఆధారంగా, అంటే దిక్కుల ఆధారంగా డోర్లు, కిచెన్, టాయిలెట్స్, సెప్టిక్ ట్యాంక్ మొదలగునవి సరైన స్థానాలలో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవలసి ఉంటుంది. ఈ గృహాన్ని పరిశీలించినప్పుడు స్ట్రక్చరల్గా మనకు కొన్ని లోపాలు కనబడుతూ ఉన్నాయి. అవి ఒకటి, వాయువ్యం లోపించింది, మెయిన్ డోరు వెనక్కు వెళ్ళిపోయింది. 2, తూర్పు ఆగ్నేయం పెంచుతూ టాయిలెట్ నిర్మించడం వలన ఆగ్నేయం మూత దోషం కూడా ఏర్పడింది. 3, ఇంటి యొక్క ప్రధాన ద్వారం ఉచ్చస్థానంలోనే ఉండాలని ఆధునిక వాస్తు పండితులు చెబుతూ ఉంటారు. ఇక్కడ ఇంటి మొత్తానికి ద్వారం ఉచ్చస్థానంలోనే వచ్చినప్పటికీ హాల్ వరకు మాత్రమే తీసుకున్నప్పుడు అది నీచ స్థానంలో వచ్చింది. ప్రతి గదికి ఉచ్చస్థానంలోనే ద్వారాలు ఉండాలనేది ఆధునిక వాస్తు పండితుల అభిప్రాయం. అయితే ఈ గృహం 30 డిగ్రీలు ఆగ్నేయ ప్రాచిలో ఉండడం వలన హాల్కు ఉచ్చస్థానంలో ద్వారం ఇచ్చినా అది పశ్చిమ వాయువ్యంలో కాకుండా ఉత్తర వాయువ్యంలో వచ్చే అవకాశం ఉంది. 4, ఆధునిక వాస్తు పండితుల అభిప్రాయం ప్రకారం పూజా గది ఈశాన్యంలో రావడం వలన ఈశాన్యం మూత దోషం ఏర్పడుతుంది. అయితే కొందరు పురాతన వాస్తు పండితులు మాత్రం దీన్ని సమర్థిస్తూ ఉన్నారు. అయితే చాలా సమస్యలు తొలగిపోవాలంటే ఈ చిత్రంలో చూపిన విధంగా వాస్తు సవరణలు చేయవలసి ఉంటుంది. అవి 1, తూర్పు ఆగ్నేయంలో నిర్మించిన టాయిలెట్ తీసివేయాలి. 2, వాయువ్య దోషం తొలగించడానికి కనీసం 3 అడుగుల ఎత్తు గోడ నిర్మించి దానిపైన స్లాబ్ ఎత్తు వరకు గ్రిల్ వేసుకుంటే సరిపోతుంది.
మరొక అంశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.